దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తాను ఒక అధికారిగా సేవలు అందించేందుకు వాళ్ళ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది, జనగామ జిల్లా జెడ్పీసీఓగా అందించిన సేవలు ఏంటి అనేది రంగారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా భార్య పేరు రజని అండి. ఆమె దొరకడం మీ అదృష్టమా? అదృష్టమే. మా పెళ్ళి నాటికి ఆమె లిటరేచర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంది. తను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దామని అనుకుంది. పెళ్ళైన సంవత్సరానికే పాప, తర్వాత బాబు పుట్టడం వల్ల వాళ్ళ సంరక్షణ ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఆమె సాక్రిఫై చేసింది. యాక్చువల్గా 99 ఎంపీడీఓగా సెలెక్ట్ కావాల్సి ఉండే, ప్రిపేర్ అయింది. కానీ మధ్యలో ఈ సంసార బాధ్యతల వల్ల తను పూర్తి స్థాయిలో కేటాయించలేకపోవడం వల్ల గృహిణిగానే స్థిరపడింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఉదయం 5 గంటలకు పోతే రాత్రి ఇంటికి పోయేసరికి రాత్రి 11 అయ్యేదండి. మా పిల్లల్ని కూడా ఎప్పుడో వారంలో 1-2 సార్లు మాత్రమే వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండేది. ఆ రోజుల్లో నేను మామూలు బిజీ కాదు. సో ఆ టైంలో నా భార్య మొత్తం సంసారాన్ని, పిల్లల్ని, వాళ్ళ చదువుల్ని అన్ని పట్టించుకోవడం వల్ల ఇప్పుడు నా పిల్లలు మంచి ఉన్నత స్థానంలో ఉండగలిగారు. నా పిల్లలు వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరించారండి. చదువుల్లో విషయంలో ఎప్పుడు వాళ్ళు టాప్ లోనే ఉండేవాళ్ళు. నేను పెద్దగా అంటే నా భార్య వాళ్ళ మీద కేంద్రీకరించిన దృష్టిగా నేను ఎప్పుడు కేంద్రీకరించలేకపోయాను. నా బాధ్యతలకు, విధులకు ఎప్పుడు వాళ్ళు ఆటంకం కలగజేయలేదు. నాది మేనరికం. మా మేనత్త మనవరాలే నా భార్య. మా మామగారి పేరు పర్వతనేని భరద్వాజ్, మా అత్తగారి పేరు భారతి. మొదట్లో వ్యవసాయం చేసేవారు, తర్వాత లారీ ట్రాన్స్పోర్ట్ చేశారు, తర్వాత రిటైర్ అయ్యి హైదరాబాద్లోనే ఉంటున్నారు. వాళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్. మా మామగారి వాళ్ళ ఫాదర్, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు జస్ట్ కష్టపడి పైకి వచ్చిన కుటుంబం, విలువలు కలిగిన కుటుంబం. కుటుంబ సహకారంతో పాటు అంటే మా మేనమావలు కానీ, మా కుటుంబం కానీ, మాదంతా కూడా వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ అంతా ఉన్నత విద్యావంతులు ఉండటం వల్ల వాళ్ళందరినీ స్ఫూర్తితోనే నేను ఇలా రాగలిగాను.